కార్మికుల కృషి ఫలితంగానే నేటికి చేనేత రంగం సజీవంగా ఉందన్నారు నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి హుస్సేన్ సాహెబ్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పాశ్చాత్య మోజులో పడి దేశ సంపదను మరిచిపోతున్నారని అన్నారు. మన చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ప్రపంచ దేశాలలో ఖ్యాతిని పొందాయని గుర్తు చేశారు. చేనేత కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించడం, వాటిని గౌరవించడం మరిచిపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమల అధికారి మారుతి ప్రసాద్, ఎల్డీఎం మణిశేఖర్, డీసీఓ గుర్రప్ప, చేనేత కార్మిక సంఘాల నాయకులు, పలువురు కార్మికులు పాల్గొన్నారు. చేనేత అంటేనే అదొక స్ఫూర్తి, ఒక గౌరవం. మీకు చాలా మందికి గుర్తుండకపోవచ్చు, అంటే పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు 70-80 సంవత్సరాల వారికి చేనేత యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసు, దానికి ఉన్నటువంటి విలువ ఏంటో తెలుసు. మన భారతదేశంలో చేనేత ఈ రోజుకు ఇంకా సజీవంగా ఉంది అంటే కారణం మీరే. మీ యొక్క కృషి, పట్టుదల, ప్రజలకు మంచి చేనేత వస్తువులు, దుస్తులు ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశం. ఈ చేనేత వృత్తిని ప్రోత్సహించడానికి, ఆ కుటుంబాల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వీరికి ప్రత్యేకంగా పెన్షన్లు మంజూరు చేయటం, ఇళ్ల స్థలాలు మంజూరు చేయటం, సబ్సిడీ రేట్ పైన నూలు కొనుగోలు చేయించడం, మగ్గాలు ఇవ్వటం, తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు ఇప్పించటం, ఇంతేకాకుండా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, దానికి లైసెన్సింగ్గా మరి జిల్లాకు ఒక అధికారి ఏడి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ పెట్టి అతని ద్వారా మరి చేనేత కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం చేస్తూ ఉంది ప్రభుత్వాలన్నీ కూడా.